హాయ్ ఎవ్రీవన్. ఇలాంటి డివిజిబిలిటీ రూల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కనిపించినప్పుడు ఎలాగ ఈజీగా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 101 అని చెప్పనిచ్చారు. మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రిక్ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 101 ఇచ్చారు కాబట్టి ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నింటినీ కూడాను 101 చేత డివిజన్ చేస్తూ ఎగ్జామ్లో ట్రై చేస్తూ ఉంటారనమాట. బట్ అక్కడ మనకి టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ తోటి 1 సెకండ్లో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మనం తెలుసుకుందాము. ఇచ్చినటువంటి నెంబరు ఈ ఫార్మేట్లో ఉంటే ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా 11 చేత అనేది డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా XY ఫార్మేట్లో ఉంటే ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా 101 తోటి డివిజిబుల్ అనేది అవుతుంది. అదేవిధంగా XYZ ఫార్మేట్లో ఉందంటే ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా 1001 తోటి డివిజిబుల్ అయ్యి తీరాల్సిందే అనమాట. సో ఇచ్చినటువంటి క్వశ్చన్లో 101 ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ ఏంటి, మనకి XY ఫార్మేట్లో ఏ నెంబర్ ఉంది, ఆప్షన్ డి అనేది ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా 101 తోటి డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఈ సింపుల్ ట్రిక్ తోటి ఈజీగా డివిజిబిలిటీ రూల్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.